డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ సెమీఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ముంబైలోని వాన్ఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో భారత్ ఆమీతుమీ తేల్చుకోబోతోంది ఫైనల్ ఫైట్కు. ఇక నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అయితే డూ ఆర్ డై హై వోల్టేజ్ మ్యాచ్లో ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం కూడా ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్లో మరింత ప్రెజర్ ఉంటుంది. నిజానికి ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా కూడా ఒత్తిడికి గురైంది. అటు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. మొదట్లో పవర్ ప్లేలోనే వెస్టిండీస్ పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ షే హోప్ అయితే T20 ఫార్మాట్ అయినా కనీసం బాల్ టు బాల్ రన్స్ కూడా చేయలేకపోయాడు. 33 బంతులను ఫేస్ చేసి 3 ఫోర్లు ఒక సిక్సర్తో జస్ట్ 32 పరుగులు మాత్రమే చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ కనీసం 100 కూడా లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో కూడా ఒక కెప్టెన్ ఇలా ఆడటం చాలా విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే మామూలుగానే షేహోప్ కాస్త స్లోగా బ్యాటింగ్ చేస్తాడు, కానీ ఇలాంటి సందర్భాల్లో జట్టు పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ హోప్ అలా చేయలేదు. టీమిండియా బౌలర్లు కూడా మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. అయితే మరో ఎండ్లో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రస్టన్ చేస్ మాత్రం కాస్త పాజిటివ్గా బ్యాటింగ్ చేశాడు. 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇక ఈ మ్యాచ్కు మొత్తం టర్నింగ్ పాయింట్ సిమ్రాన్ హెట్మైర్ వికెట్ అనుకోవచ్చు. అతనిపై ఈ మ్యాచ్పై భారీ అంచనాలున్నాయి. టీమిండియా అభిమానులు, టీమిండియా సైతం ఆలోచించి ఉంటుంది అతన్ని అవుట్ చేస్తే మనదే గెలుపు అన్నట్టు. కానీ మొదట్లో కాస్త 2 సిక్సర్లతో భయపెట్టాలని చూశాడు హెట్మైర్. కానీ బూమ్రా వేసిన అద్భుత బంతికి హెట్మైర్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత రూథర్ఫోర్డ్ ఒక సిక్సర్ కొట్టినా తనని ఎక్కువసేపు క్రీజ్లో నిలబెట్టలేకపోయింది టీమిండియా బౌలింగ్. అయితే ఒకనొక స్టేజ్లో వెస్టిండీస్ కష్టపడాల్సి వచ్చింది పరుగులు చేయడానికి. ఆ టైంలో రోమన్ పావెల్, జేసన్ హోల్డర్ మొదట్లో స్లోగా బ్యాటింగ్ చేసిన ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు సిక్సర్లు, ఫోర్లతో విజృంభించారు. వీళ్ళిద్దరూ 5 సిక్సర్లు 5 ఫోర్లు బాదారు. ఇద్దరు కలిసి రోమన్ పావెల్ 34 పరుగులు చేస్తే హోల్డర్ 37 పరుగులతో 5వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ వల్లే వెస్టిండీస్ దాదాపు 195 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు మొదటి 15 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేసినప్పటికీ క్రమక్రమంగా పట్టుకోల్పోయారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ లైన్ అండ్ లెత్ను పూర్తిగా మిస్ అయిపోయాడు. అసలు బంతి ఎక్కడ వేస్తున్నాడు అని కూడా అతనికి తెలిసిందో లేదో. హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో కాస్త రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఓకే, బూమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్లో తమ స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ వేయలేకపోయారు. మరీ ముఖ్యంగా కోల్కతా పిచ్పై చెలరేగుతాడు అనుకున్న వరుణ్ చక్రవర్తి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 4 ఓవర్లకు 40 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. కానీ ఎకానమీ 10 పైగానే ఉంది. ఇక హై వోల్టేజ్ మ్యాచ్, ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. 195 టార్గెట్. సో ఖచ్చితంగా టీమిండియా కూడా కష్టమే అనిపించింది. కానీ ఓపెనర్లు మొదట్లో కాస్త చక్కగానే బ్యాటింగ్ చేశారు అనిపించింది. 3 ఓవర్లకు 29 పరుగుల పార్ట్నర్షిప్, వికెట్ పోలేదు. కానీ 3వ ఓవర్ చివరి బంతికే వికెట్ కోల్పోయింది. దీంతో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి అనిపించింది. ఇషాన్ కిషన్ కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. ఇక ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఇన్నింగ్స్ను నిలబెట్టాలని చూశారు. వీళ్ళిద్దరూ ఒక 50 పరుగులు చేశాక సూర్యకుమార్ యాదవ్ ఒక షాట్కు ప్రయత్నించి లాంగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక్కడ మ్యాచ్ టర్న్ అయింది అనుకున్నారు. ఇక మ్యాచ్ వెస్టిండీస్ వైపు వెళ్తుంది అనుకున్నారు. ఆ టైంలో సంజు శాంసన్ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. కూల్గా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ప్రతి బ్యాట్స్మెన్తో మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసి టీమిండియాను గెలిపించాడు. వెస్టిండీస్ బౌలర్లు వికెట్లు తీశారు, కానీ వికెట్కు మధ్య చాలా గ్యాప్ ఇచ్చారు. దీంతోనే ఆ జట్టుకు ఓటమి కన్ఫర్మ్ అయింది. మరొక బౌలర్లను మార్చడంలో కూడా వెస్టిండీస్ కెప్టెన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. చాలామంది బౌలర్లకు ప్రతి బౌలర్ని మార్చాడు, కానీ ఒక బౌలర్తో కూడా ఎక్కువ ఓవర్లు వేయించలేదు. హోల్డర్ అండ్ జోసెఫ్ 4 ఓవర్లు బౌలింగ్ వేశారు, కానీ మిగతా వాళ్ళతో 2 ఓవర్లు 3 ఓవర్లు ఇలా 7 మంది బౌలర్లను మార్చాడు. ఇక్కడే వెస్టిండీస్ ప్లాన్ బెడిసి కొట్టింది. వికెట్ కోల్పోయిన టైంలో మెయిన్ బౌలర్తోనే కంటిన్యూ చేయించాలి, కానీ అలా చేయించలేదు. షే హోప్ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు తన కెప్టెన్సీ పట్ల కూడా. దీంతో టీమిండియా ఒకవైపు వికెట్లు కోల్పోతున్న క్రీజులకు వచ్చిన బ్యాట్స్మెన్ మాత్రం సెట్ అయ్యాడు, కొన్ని పరుగులు చేశాడు. ఇక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది. భారత్ గెలిచింది, వెస్టిండీస్ ఇంటి దారి పట్టింది. మ్యాచ్ అనంతరం భారత్ గెలుపుపై, వెస్టిండీస్ ఓటమిపై స్పందించాడు వెస్టిండీస్ కోచ్ డరెన్ సమ్మీ. టీమిండియా ఆడతీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా మరోసారి ట్రోఫీ గెలుస్తుందని, 3వ సారి భారత్ ట్రోఫీ గెలిచే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.